శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ప్రొద్దుటైతే ఇడ్లీ వేసుకుని మామూలుగా కొబ్బరి చట్నీ ఉంటేయండి అది వేసుకుని ఇంకా ప్రొద్దుట టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం వంట చేసుకోవాలి కదండి. ఈయనైతే కీమా తీసుకొచ్చారండి, మటన్ కీమా తీసుకొచ్చారు. ఇది నేను శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇది నేను ఫ్రై చేసుకుంటానండి. నిజంగా ఫ్రై చేసుకుని ఎగురు కంటే కూడా ఫ్రై చాలా బాగుంటది. ఇదైతే నేను ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఇందులో వేసుకోవాల్సినవి వేసేసుకునండి ఒక 2 కూతలు అయితే వేయించేసుకుంటాను. తర్వాత దీనికి నేను ఇవన్నీ సంటికళ్ళ మీద నూరు పెట్టేసుకున్నానండి. ఏంటంటే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నాను, ఒక 5 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఈ 3 నేను సంటికళ్ళ మీద నూరుకున్నాను. ధనియాలు పౌడర్ ఉంది కదండి, ఇంకా ధనియాల పౌడర్ వేసేస్తాను. ఇదిగోనండి. ఇప్పుడు ఇదైతే నేను ఒక 2 విజిల్స్ వేయించేసుకుంటాను. దీనికి నేను సంటికళ్ళ మీద నూరుకున్నాను. ఈ అల్లం వేసేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి. కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నానండి. ఇదిగోనండి, ఈ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసేసుకుని శుభ్రంగా కుక్కర్ పెట్టేసండి 2 విజిల్స్ అయితే వేయించుకుంటున్నాను. ఇంకోండి ఇలాగా కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇది ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుంటాను. ఇందులోను కొంచెం కొవ్వునండి, దూదబ్బా అంటారు కదా, అవి ఇంకా కుక్కర్ పెట్టట్లేదు. అవి ఫ్రై చేసేటప్పుడు ఎలాగా ఉడికిపోతాయండి. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. రెండు విజిల్స్ రాగానే కట్టేసుకుందామండి. రెండు విజిల్స్ వేయించాక మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి, కుక్కర్ కూతలో వేయించేసాను కదా, ఒక 3 వేయించానండి. 3 విజిల్స్ వేయించాను. మూత తీసేసుకున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగించుకునండి. ఈ వాటర్ అంతాను ఇందులో ఇంకిపోనివ్వాలండి. కొంచెం వాటర్ ఉంది కదా, ఇందులో ఇంకిపోనిద్దాము. ఇవి వేసేసుకుంటున్నానండి. ఏంటి కొవ్వును దూదబ్బా కదండి, అవి వేసేసుకున్నాను. ఇది ఎలా ఎగరదిద్దామా. నిన్న నేను సగ్గుబియ్యం వడియాలు పెట్టుకున్నాను కదండి. ఇదిగోనండి, నిన్న ప్రొద్దుట పెట్టుకున్నాను కదా సగ్గుబియ్యం వడియాలు. నిన్న సాయంత్రం అయితే ఆ షీట్ని అలా తెచ్చేసాను. వెంటనే తీయకూడదండి, వేడి మీద తీస్తే ఇరిగిపోతాయి. అందుకో కొంచెం చల్లారాక తీసి వేళ ఇందాక ప్రొద్దుట తీసానండి. ప్రొద్దుట మళ్ళీ కొంచెం ఎండ పొల్లో వేసి అలాగా మెత్తబడిపోయినాయండి పొద్దుటికే. అందుకు మళ్ళీ కొంచెం ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టి లాగేస్తే మళ్ళీ ఈజీగా వచ్చేసినాయండి. ఇంకోటి చూడండి ఎలా వచ్చేసినాయి. మళ్ళీ ఇందాక దాకా ఎండలో పెట్టానండి, మీకు చూపిద్దామని బయట నుంచి తీసుకొచ్చాను. మళ్ళీ ఎండలో పెట్టేస్తాను. ఇదిగోనండి ఆకుల్లాగా, ఇదిగోనండి భలేగా ఉన్నాయి. నాకు భలే నచ్చినాయి. మేము చిన్నప్పుడు ఎక్కువ ఇవే తినేవాళ్ళం అండి. పిండి వడియాల కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా ఈజీగా అయిపోద్దండి. షీట్ ఉంటే సరిపోద్దండి, మైకా షీట్లో పెట్టుకుంటే చక్కగా ఇలా లాగితే వచ్చేస్తాయండి. ఇదిగోనండి ఇవి అయినవి. ఇవి ఇవాళ రేపు ఎండనిచ్చండి నేను డబ్బాలకు అయితే వేసేసుకుంటాను. కొన్ని పిల్లలకైతే పట్టుకెళ్తానండి. మళ్ళీ నేను ఈ శనివారం వెళ్ళాలి హైదరాబాదు. జాన్వితకి స్కూల్ తీస్తారు కదండి, స్వీటీ ఇంకసారి వాళ్ళు రారంట, నన్ను తీసుకొచ్చేమంది. నేను జాన్విత అయితే వెళ్తాను. కొవ్వును దూదబ్బా వేసుకున్నాను.
ఎగరనిద్దామండి. ఇదిగోనండి ఒకసారి చూద్దాము. ఇదిగోనండి ఇంకుతుంది వాటర్. ఇదిగోనండి వాటర్ అయితే ఇంకిపోయింది. ఇందులో కొంచెం నూనె పోసుకుందామండి. నూనె అయితే పోసుకుంటున్నాను. ఇదండి నువ్వుల నూనె అండి. నువ్వులు వేయించుకున్నాను. నువ్వులు వేయించుకుంటే నూనె తీసుకొచ్చాడండి వేసిన అతను. డబ్బా నిండగా ఇందులో డబ్బా నిండిపోయింది, కొంచెం ఉందని చెప్పి తీసుకొచ్చాడు. ఇదిగోనండి ఈ నూనె అయితే వేసుకుంటున్నాను. నేను నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. నేను ప్రతి సంవత్సరం వేయించుకుంటానండి. ఒక 2 సంవత్సరాల నుంచి ఇంకా బాలు పెళ్ళైన దగ్గర నుంచి ఇంకా కుదరక, నేను కష్టమాట హైదరాబాద్లోనే ఉంటున్నాను కదా, కుదరక వేయించుకోలేదు. ఈ సంవత్సరం అయితే మాకు వేసిన అతను చనిపోయాడండి. పెద్ద కాపు అని ఒక అతను ఉండేవాడు. పాప అతను మొత్తం పప్పులే కాదు నువ్వులే కాదు అన్నీ వేసేవాడండి. ఆ అబ్బాయి చనిపోయాక ఇంకా మానేసాము. మళ్ళీ ఇంకొక అబ్బాయి వచ్చి నేను వేస్తానని అని చెప్పి వేసాడు అనమాట. అతని దగ్గర అయితే వేయించుకున్నాను నేను నువ్వులు. ఒక అరబస్తా అయితే వేయించుకున్నానండి, మొత్తం ముగ్గురికి అన్నట్టుగా, పిల్లలకి నాకు అని. ఇంకోటి కొంచెం వెళ్ళేటప్పుడల్లా కొద్దిగా పట్టుకెళ్తూ ఉంటాను. అలాగా ఆ నువ్వులు అయితే వేయించుకున్నానండి. నువ్వులు నిజంగా చాలా మంచిదండి. బయట కొన్నది అస్సలు బాగోదండి, అది కల్తీ వచ్చేస్తుంది. అందుకు నేను ఇంకా ప్రతి సంవత్సరం ఆడింతాను. ఒక 2 సంవత్సరాల నుంచి ఆడించట్లేదు, మళ్ళీ సంవత్సరం అయితే ఆడించాను. స్వీటీ కొన్నదండి మొన్న అక్కడ హైదరాబాద్లో, అస్సలు బాగాలేదండి. వద్దు ఇంక కొనుక్కో, నేను వేపిస్తానులే అని చెప్పేసి నేను ఈ సంవత్సరం అయితే వేయించుకున్నాను అనమాట. బాలుకి స్వీటీకి నాకును. తర్వాత అండి మొన్న ఆవిరికూడు వీడియో ఉంది కదా, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట అండి. ఎందుకంటే 1400 మంది పైగా చూశారండి ఆ వీడియో. ఇంకా అలా చూస్తారని అయితే నేను అనుకోలేదు. చాలా బాగా చూశారండి, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారని నాకు అనిపించింది. నేను ఫస్ట్ తీసేటప్పుడు నా వీడియోలు చూస్తారా అని అనుకునేదాన్నండి. నన్ను కూడా ఆదరిస్తున్నారని అనిపించింది. నాకు అలాగా చూస్తే మీరు నా వంటలు చూసి ఆనందిస్తే ఇంకా నేను మంచి వంటలు అయితే చేస్తానండి. నిజంగా అలాగా చూసినందుకు, మీ అందరూ నన్ను ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా నేను ఇలాగా మంచి వంటలు చేసి చూపిస్తానండి మీకు. ఇదిగోనండి ఇదైతే ఆయిల్ పోసుకున్నాను కదా, ఇది కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఫ్రై అవ్వాలి. కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇదిగోనండి ఇలా ఫ్రై అయ్యింది. ఇందులో నేను సందికల మీద నూరుకున్నాను కదండి, ఫస్ట్ ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇలాగా సందికల మీద నూరుకునండి తింటే పైపెచ్చు మనకి బాడీ కూడా కొంచెం ఎక్సర్సైజ్ కింద ఉంటుందండి. అలా నూరిన రొట్టెలో రుబ్బుకున్నా ఇంకా అలా నేను ప్రతి పని కూడా నేనే చేసుకుంటానండి. నాకు బాడీ కొంచెం నా కంట్రోల్లో ఉందన్నమాట. నేను దగ్గర ఇదివరకు అయితే 100 కేజీలు ఉండేదానండి. తర్వాత నా పనులు అవి నేను చేసుకుంటున్నాను. నాకు పని మనిషి కూడా లేదు, ఉండేదండి ఒక అమ్మాయి లక్ష్మి అని. తను చాలా బాగా చేసేది అనమాట అండి. తను ఇంకా నేను అస్సలు పని ముట్టుకునేదాన్ని కదా, తనవే చేసేసుకుని వెళ్ళిపోయేది. వాళ్ళు సడన్గా ఇంకా మంగళగిరి వెళ్ళిపోయారండి. తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, తను లక్ష్మియే. తను బాగానే చేసేది. తను కూడా ఇంకా ఎక్కడో కండక్టర్ గారి ఇంటికాడ ఒప్పుకున్నానండి అని చెప్పేసి ఇంకా తను కూడా మానేసిందండి. ఇంకా అప్పటి నుంచి నేను నిజంగా ఉండేదాన్నండి, లావుగాను 100 కేజీలు ఉండేదాన్నండి. అలాగ నేను కొంచెం డైట్ కంట్రోల్ చేసుకుని నాన్ వెజ్ అది మానేసి ఇప్పుడు అంటే కొంచెం లైట్గా తింటున్నానండి. నేను ఒక 4 సంవత్సరాలు అయితే నాన్ వెజ్ మొత్తం మానేసానండి. ఇప్పుడు లైట్గా తింటున్నాను. అంటే కొంచెం బాడీ నా కంట్రోల్లోకి వచ్చింది. నా పనులు నేనే చేసుకుంటానండి, ప్రతి పని నేనే చేసుకుంటాను. ఇల్లు క్లీనింగ్ కానించి బయట కార్ పార్కింగ్, గిన్నెలు, ఇంకా వాష్రూమ్ కడుగుతూ అన్నీ నేనే చేసుకుంటానండి. నాకు చాలా తేలిగ్గా ఉంది. ఇంకా పిల్లలు అది ఇంకా ఎక్కడో అక్కడే ఉంటున్నారు కదండి, ఇంకా నాకు పెద్ద పనే ఉంటుందండి. నేను ఇప్పటికి 100 కేజీల్లోంచి 85 కేజీల్లోకి వచ్చానండి నేను. ఇంకానండి అలాగా మరి ఏ పనన్నా సరే మనకి
ఇష్టంగా చేసుకుంటే మనకు అంత కష్టం ఏమి అనిపించదండి. ఇంకోండి ఉల్లిపాయ ముద్ద వేస్తాను, తర్వాత వెల్లుల్లి అల్లం ఫస్ట్ వేస్తాను కదండి. ఇంక ఇప్పుడు వెల్లుల్లిపాయ ఒక పాయ తీసుకున్నానండి, పెద్ద పాయలు కదా. ఇది కూడా ఏగుతుండగా ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందామండి. కొంచెం ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను, సరిపోతే మళ్ళీ వేసుకుందాము. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి. కొద్దిగా మళ్ళీ పసుపు సీసా మార్చానండి. ఎన్నిటికుంటే అందులోకి మార్చేస్తాను. ఇది వేగుతుందండి. ఇది వేగిన తర్వాత మనం కారం మొత్తుంది కదా, ఎండుమిర్చి నూరుకున్నాను కదా, అది సరిపడినంత వేసుకుందాం. కారం ఘాటు ఉన్నాయండి ఎండుమిర్చి. జానిగితేమో కొంచెం కారం వేయి మమ్మీ అంటుంది. కారం వేస్తే మళ్ళీ తిందండి, అందుకని నాకు సరిపడగానే వేస్తాను. ఇది కొంచెం ఇలా ఫ్రై అవనిద్దాము. ఇంకోనండి ఇంకా కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇదిగోనండి ఇలా ఫ్రై అయ్యింది. ఇందులో నేను సందికల మీద నూరుకున్నాను కదండి, ఫస్ట్ ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇలాగా సందికల మీద నూరుకునండి తింటే. ఉల్లిపాయ వేసాం కదండి, ఏగిపోయి ఇంకో ఇప్పుడు ఎండుమిర్చి నూరుకున్నాను కదండి, ఇది కొంచెం వేసుకుంటానండి. అంటే కొంచెం ఘాటు ఎక్కువ ఉంది కారం, మళ్ళీ జాగ్రత్త గోలెట్టేద్దండి. కొంచెం వేసుకుని సరిపోతే మళ్ళీ అది వేసుకుంటాను. సరిపోద్దండి, ఇది సరిపోద్దని అనుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నానండి. ఎంత వేసుకుంటలేదు, ఇంకో కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నానండి. కొద్దిగా సాల్ట్ పడుతుందండి. ఈ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం కారం వేసుకుంటున్నానండి ఈ ముద్ద. ఇదిగోనండి అన్నీ వేసుకున్నాను. నాకు ఉప్పు కూడా సరిపోయింది, సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకున్నాను కదండి, కొంచెం కారం ముద్ద కూడా వేసుకున్నాను. ఇదిగోనండి చక్కగా అలాగా చూడండి, ముక్క చెక్క కింద నేను నూరుకున్నానండి. నిజంగా ఇలాగా ముక్క చెక్క కింద నూరుకుని వేసుకుంటే మన పాత కారం వంటలు ఉంటాయి కదండి, ఆ టేస్ట్ వస్తున్నాయండి. నేను అది గమనించాను, అందుకే నాకు అది అలా నచ్చి నేను నూరుకుని వేసుకుంటున్నాను అన్నమాట అండి. అంతేనండి, కీమా ఫ్రై అయితే అయిపోయింది. నేను కట్టేసుకుంటున్నానండి స్టవ్. ఇదండి ఈరోజు వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దామండి. బాయ్ అండి.